రామాయణం ఉత్తరకాండ 98 సర్గ. ఇక్కడ శ్రీరాముడు సీతాదేవి యొక్క ఎడబాటుకి దుఃఖపడుట, బ్రహ్మదేవుడు రాముణ్ణి ఊరడించుట గురించి చెప్పబడింది. రసాతలం ప్రవిష్టాయాం వైదేహ్యాం సర్వవానరాః చుక్రుషుః సాధు సాధ్వీతి మునయో రామసన్నిధౌ. సీతాదేవి ఎప్పుడైతే ఆ భూదేవిని నేను నిజంగా పాతివ్రత ధర్మాన్ని గనక నా భర్తాన్నే దైవంగా భావించి ఉంటే నా తల్లి అయిన నువ్వు నన్ను నీ ఒడిలోకి చేర్చుకో అంది. త్రికరణ శుద్ధిగా నేను రాముణ్ణి తప్ప ఇంకా ఎవరిని తలచకపోతే నన్ను నీ చెంతకి చేర్చుకో అని వేడుకుంది. అప్పుడు సీతాదేవి శపథానికి తగ్గట్టుగా ఒక సింహాసనం మీద వచ్చి తన ఒడిలోకి చేర్చుకుని ఆ రసాతలానికి తీసుకెళ్ళిపోయింది భూదేవి. సీతే అలా రసాతలానికి ప్రవేశిస్తూ ఉండగా చూసి పట్టరాని దుఃఖానికి వానరులందరూ కూడా గొగ్గోలు పెట్టేశారు. శ్రీరాముడి సన్నిధిలో ఆ ముడులందరూ కూడా సీతామాతను నువ్వు ఎంతో ధన్యురాలువమ్మా అంటూ ఆమెకు జేజేలు పలికారు. దండకాష్టం అవష్టభ్య బాష్పవ్యాకుని తీక్షణః అవాకిచ్చిరాధీనమన రామో హ్యాసీతు సుధిక్కితః. సీతాదేవి ఎడబాటుకి తట్టుకొని ఆ రాముడు ఎంతో దుఃఖానికి లోనయ్యాడు. ఆ స్థితిలో ఆ రాముడు ఇక్కడ ఒక కర్రను ఊతగా తీసుకుని దీనమైన మనస్సుతో అధోముఖంగా కన్నుల నుంచి ఆ కన్నీరు కారుస్తూ బాధలో ఉండిపోయాడు. సారుధిత్వా చిరం కాలం బహుశో బాష్పముత్సృజన్ క్రోధశోక సమావిష్టో రామో వచనమబ్రవీతు. రాముడి పరిస్థితి అటు కోపము ఇటు బాధ రెండూ కలిసిపోయి ఉన్నాయి. చాలాసేపు కన్నీరు కారుస్తూ అలా బాధపడ్డాడు. ఆ క్రోధ శోకంలో అంటే లోకులొక్క అపవాదానికి నేను చెవియొగ్గి సీత లాంటి సాధ్వి పట్ల నేను ప్రవర్తించిన తీరు తప్పు అని తన మీద తనకే కోపం వచ్చింది. తన అర్ధాంగి అయిన సీతని ఇలా తను చూస్తుండగానే పాతాళంలోకి ప్రవేశించటంలో ఇంకా అంటే శాశ్వతంగా సీత దూరం అయిపోయిందన్న దుఃఖం ఎక్కువైపోయింది. ఆ రాముడు ఆ దుఃఖంలో ఆ శోకంలో సాక్షాత్తుగా లక్ష్మీదేవిలాగా ఉన్న నా సతి అయిన సీతాదేవి నాకు దూరం అయిపోయింది అని అభూతపూర్వం శోకం మే మనః స్పృష్టమివేచ్చతి పశ్యతు మే యథా నష్ట సీత శ్రీరివరూపిణి. లక్ష్మి అంటే అర్థం ఏంటంటే సర్వ సంపదలు సర్వగుణాలకి మూలము. వాక్కు సంపద, శీల సంపద, ధర్మము, అన్ని జ్ఞానము అన్ని కలయికతో ఉన్నది. అందుకే సకల సద్గుణాలన్నీ సంపన్నంగా ఉండి రాశీభూతంగా ఉన్నది. లక్ష్మీ స్వరూపమైన సీతాదేవి నేను చూస్తుండగా నా కన్నుల ముందే నన్నే పట్టించుకోకుండా నాకు శాశ్వతంగా దూరమైపోయింది. అందువలన ఎప్పుడూ కూడా ఎరగని ఈ విధంగా నా మనస్సు ఇంకా ఇంకా అప్పుడు మనిషి అన్నవాడు ఎవరన్నా మనకి పక్కనే ఉండి లేకపోతే కొంచెం దూరంలో ఎక్కడన్నా ఉన్నారంటే ఎప్పుడన్నా నేను చూడొచ్చన్న చిన్న ఆశ ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో మనం వెళ్ళటం వాళ్ళు రావటం లేకపోతే మనం ఎక్కడికో వాళ్ళు ఎక్కడికో అనుకుంటూ అక్కడికే రావటము జరుగుతుంది. కానీ ఆ అవకాశమే లేకుండా శాశ్వతంగా దూరమైపోయినప్పుడు ఆ బాధ వర్ణనాతీతము. అందుకని శోకంలో ఉండిపోయాడు. ఆ మనస్సు ఇంత బాధని ఎప్పుడూ అనుభవించలేదు. పైగా దీనికి కారణము నేను అన్నది ఇంకా బాధిస్తూ ఉంటుంది. మనకి నచ్చిన వారికి ఇంకొకళ్ళ వల్ల బాధ కలిగితే మనకి బాధ అనిపిస్తుంది. కానీ ఆ బాధకి కారణం నేనే అని తెలిస్తే ఇంకా బాధగా ఉంటుంది. అలా అంత శోకంలో ఉంది ఆయన మనస్సు. सा अदर्शनं पुरा सीता लङ्कां पारे महोदधेः ततश्चापि मया नीता किं पुनर्वसुधातलात्. పూర్వము సీతాదేవి మహాసముద్రానికి అవతల తీర ఎప్పుడైతే లంకలో ఉన్నదో నా పరోక్షలు అంటే నేను ఉండగా తీసుకెళ్ళలేదు, నేను లేని సమయంలో చూసుకుని తీసుకెళ్ళిపోయాడు, అపహరించుకోబడింది. కానీ ఇప్పుడు నేను చూస్తుండగానే నా కళ్ళ ముందే ఇలా రసాతలానికి ఎలా తీసుకెళ్ళిపోయావు, నాకింత అపకారం ఎందుకు చేస్తున్నావు అని ఇంకా ఇంకా బాధకి లోనయ్యాడు. వసుధే దేవి భవతి సీత
నిరత్యాతం మమ దర్శయిష్యామి వారుషం యథా మాం అవగచ్చసి. పూజ్యురాలవైన భూదేవి, నా సీతను నాకు అప్పగించవా? లేకపోతే నా ఈ కోపానికి నీవు చవి చూడవలసి వస్తుంది. కామం శ్వాశ్రుం మమేవ త్వం త్వత్సాకాశాద్ధి మైథిలి కర్షతాః లహస్తేన జనకేనోద్ధృతా పురా. నీవు నిజంగా నాకు పిల్లనిచ్చిన దానివే, నాకు అత్తతో సమానమైతే, నేను పూర్వం ఎలా అయితే జనక మహారాజుకి నువ్వు భూమి నాగలితో తవ్వుతూ ఉంటే ఆ మైథిలి ఆయనకి లభించింది, అలాగే నా సీతను నాకు మళ్ళీ తిరిగిచ్చేవా? తతస్మా నిరత్యాతాం సీతా వివరం వా ప్రయచ్చ మే పాతాళే నాకపృష్ఠే వా వసేయం సహితస్తయా. నువ్వు గనక నా సీతను నాకు అప్పగించకపోతే నీ ఒడిలోనైనా పోని నాకన్నా చోటిచ్చి నా సీతతో నన్ను ఉండనివ్వవా? పాతాళంలో కానీ స్వర్గంలో కానీ సీతతోనే నాకు ఉండాలంది నా జీవితము, ఆమెతోడే నా జీవితం. అందుకుని ఆమెనన్నా పంపించు, లేదా నన్నన్నా లోపలికి తీసుకుని వెళ్ళిపో. అనయా త్వం హితాం సీతాం మత్తోహం మైథిలీకృతే నమే దాస్యసి చేత్ సీతాం యథారూపం మహీతలే. నేను సీతాదేవి కొరకు పరితపించిపోతున్నాను, అందువలన ఆమెను నా దగ్గరికన్నా చేర్చు, లేకపోతే నన్ను తీసుకెళ్ళి ఆ సీతాదేవి దగ్గరికన్నా చేర్చు భూదేవి. సీతాదేవిని నువ్వు నాకు అప్పగించు, లేకపోతే నా కోపానికి నువ్వు చవి చూడాల్సి వస్తుంది అన్నాడు. సపర్వతవనానాం కృత్స్నాం వదమిష్యామి తే స్థితం నాశయిష్యామ్యహం భూమిం సర్వం ఆపో భవద్విహ. నేనిప్పుడు ఈ భూమండలం మీద ఉన్న పర్వతాలతో కానీ వనములతో నిండిపోయిన ఈ సమస్త స్వరూపముని కూడా రూపుమాపేస్తాను. నీకు నేను ఏదీ లేకుండా చేసేస్తానంటే, నా సర్వస్వమైన సీత నాకు దూరం అయిపోయింది, నాకు అప్పగించలేదో, నీ సర్వస్వాన్ని కూడా నేను నిర్మూలించేస్తాను. ఈ భూమండలాన్నే పూర్తిగా నేను నాశనమైనా చేసేస్తాను, అంతా మళ్ళీ జలమయం చేసేస్తాను. ఏవం బ్రువానే కాకుత్సే క్రోధశోక సమన్వితే బ్రహ్మాసురగణేః సార్ధం ఉవాచ రఘునందనం. శోకంలో బాధలో ఉన్న శ్రీరాముడు క్రోధానికి ఆవేశానికి లోబడి ఇలా మాట్లాడుతుంటే, అక్కడున్న సురగణములతో ఉన్న బ్రహ్మదేవుడు ఆ రాముడికి ఇలా విన్నవిస్తున్నాడు. రామ రామాన సంతాపం కర్తుం అర్హసి సువ్రత స్మరత్వం పూర్వకం భావం మంత్రం చామిత్రకర్షణ. ఓ సువ్రత అంటే సుగుణాలతో నిండి ఉన్నవాడు, ఎప్పుడూ కూడా హితకరమైన లోకహితార్థమై చేస్తావు, అందుకే సువ్రత. అటువంటి వ్రతాన్ని పాటిస్తున్నవాడా శ్రీరామ, నువ్వు ఇలా బాధపడతాం ఏమాత్రం తగదు. శత్రువుల్ని మదించేవాడివి, నీ పూర్వస్థితిని ఒక్కసారిగా, అసలు నువ్వు ఈ అవతారాన్ని తీసుకోవటానికి ఆ సమయంలో నువ్వు దేవతలకి చెప్పిన మాట ఏంటి, అవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అంటే సాధారణమైన మానవ మాతృలాగా మనకి బాధ వస్తుంది, మనకి నచ్చింది మనకి దూరమైనప్పుడు, ఎవరి వల్ల మన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనము రోషానికి క్రోధానికి ఆవేశానికి లోబడి కొన్ని తూలనాడుతున్నట్టుగా మాట్లాడే అవకాశాలు సందర్భాలు ఉంటాయి సాధారణంగా. కానీ ఇక్కడ అవతార రీత్యా ఉన్నవాడు, కానీ ఇక్కడ అవతారాన్ని విస్మరించి అక్కడ మళ్ళీ తన భార్య యొక్క వియోగానికి తట్టుకోలేక మాట్లాడుతున్నాడు. అంటే పరమాత్మ అవతారానికి మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి నువ్వు ఇది కాదు నువ్వు ఇది అని చెప్పాలా? ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, ప్రలోభాలు అన్నవి లోకంలో సుఖదుఖాలు అన్నవి అందరికీ వస్తూ ఉంటాయి, బాధ లేకుండా ఎవ్వరూ ఉండరు. కాకపోతే దాని తీవ్రత ఎంతవరకు తీసుకెళ్తావు, దానివల్ల నీ కర్తవ్యాన్ని నువ్వు విస్మరించే స్థితిలో ఉంటావా, లేకపోతే ఆ చంచలత్వాన్ని నువ్వు మళ్ళీ స్థిమితంలోకి తీసుకెళ్ళే అంత నీకు ఉంటుందా? అది మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది? సాధన నుంచి వస్తుంది. ఇక్కడ అంత శోకానికి అంత బాధకి ఎడబాటుకి తట్టుకోలేని అంతలాగా బాధపడి కూడా మళ్ళీ స్థిమితానికి రాగలిగాడు. ఎందుకు? అవతారం అయినందుకు కాదక్కడ, మానవ మాతృగానే జన్మించాడు. ఆ సాధన వల్ల తను చేసుకున్న ఒక క్రతువుల వల్ల లోక హితార్థమై చేశాడు, కానీ నిస్వార్థంగానే చేశాడు, కానీ ఎక్కడ స్వార్థం అన్నది లేదు. అందరినీ
సమభావంతో సమదృష్టితోనే చూశాడు. ఎదుటి వాళ్ళ సుఖాన్ని తన సుఖంగా భావించాడు, ఎదుటి వాళ్ళ దుఃఖాన్ని తన దుఃఖంగా భావించాడు. కానీ తన సుఖానికి ప్రాధాన్యత ఎక్కడా ఇవ్వలేదు. లేకపోతే సీతను వదలాల్సిన అవసరమే లేదు రాముడికి, వనవాసానికి వెళ్ళాల్సిన అవసరమే లేదు రాముడికి. అంతలాగా ఇన్ని మానసికంగా శారీరకంగా ఇంత కృషించాల్సిన అవసరమే లేదు రాముడికి. అయితే మళ్ళీ ఆ బ్రహ్మ ఏదైతే నువ్వు ఒక్క విష్ణు స్వరూపానివి, ఈ భూమి మీద అవతరించడానికి దేవతలకి నువ్వు చేసిన ఒక్క ఆ వాళ్ళ కోరికను ఈ అవతార రూపంలో వచ్చి నువ్వు తీర్చావు. అందుకని అదొక్కసారిగా గుర్తు తెచ్చుకో. నకలుత్వం మహాబాహో స్మారయేయం అనుత్తమం ఇమం ముహూర్తం దుర్దర్శ స్మరత్వం జన్మ వైష్ణవం. నీవు మహత్యాన్ని తెలుసుకో. నువ్వు సామాన్యవాడివి కాదు మహాబాహు, నువ్వు సర్వజ్ఞుడివి. అంటే ఏమీ తెలియని వాళ్ళు మనం పిచ్చపిచ్చగా చేస్తూ ఉంటాం. ఎందుకు కోప్పడతామో తెలీదు, ఎందుకు ఆ సమయంలో ఇది చేసామో అన్నది మనకి ఉండదు, ఒక వివరణ ఉండదు, ఆలోచన కూడా మనకి అంతంత మాత్రమే ఉంటుంది. కొన్ని పనులు ఎందుకు చేస్తామో మనకి తెలియదు, చేస్తాం అంతే. అదొక పిచ్చి పచ్చల్లాగా కొన్నిసార్లు మనం వ్యవహరిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ సర్వము తెలిసినవాడు, అందుకే సర్వజ్ఞుడు. అంటే నీకు తెలియనిది ఏదీ లేదు. అంటే కొన్ని పరిణామాలు రాబోయేది ఏంటి అన్నది కూడా తెలుసు. అది తెలుసు కాబట్టే సీతని ముందే అగ్ని పరీక్ష చేపించాడు. అది చేశాక కూడా ఇది తప్పలేదు పరిస్థితి, ఎడబాటన్నది. అందుకే నువ్వు ఈ అవతరించటానికి సర్వము తెలిసిన వాడివి. నీ శ్రేష్టత్వాన్ని గురించి నేను గుర్తు చేయాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు అజేయుడు అయిన శ్రీరామ, నీ విష్ణు అవతారం గురించి ఒక్క క్షణకాలం పాటు స్మరించు. అంటే ఒక కారణంతోనే అవతారం వచ్చింది. ఆ కారణం అయిపోయిన తర్వాత, కార్యం అయిపోయిన తర్వాత ఏమవుతుంది? అంతర్ధానం అయిపోతుంది. ముందు అశక్తి స్వరూపిణైన సీత వెళ్ళిపోయింది. అందుకే సీతా హి విమలా సాధ్వి తవ పూర్వపరాయణ నాగలోకం సుఖం ప్రాయ త్వదాశ్రయ తపోబలాత్. సీతాదేవి పతివ్రతల్లో కూడా మహాతల్లి లాంటిది. మొదటి నుంచే నీ ధ్యానంలోనే లీనమై ఉండటం వల్లే, నిన్నే ఆశ్రయించుకోవటం వల్లే, నిన్ను చేరాలని, నిన్ను భర్తగా పొందాలని తను ఇంతకు ముందు జన్మలో కూడా తపస్సు చేసింది. అలాగే తన చేసిన ఆ తపస్సు ప్రభావంతోనే ఆమె మళ్ళీ ఇప్పుడు అదే నాగలోకానికి సుఖంగా మళ్ళీ చేరుకున్నది. స్వర్గే తే సంఘమో భూయో భవిష్యతి న సంశయః అస్యాస్తు పరిషన్మధ్యే యద్బ్రవీమి నిబోధతతు. ఆ సాధ్వి మళ్ళీ ఆ పరంధామానికి నిన్నే చేరుతుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ నిండు సభలో నేను చెప్తున్న మాటలు ఆంతర్యాన్ని, అంతరార్థాన్ని నువ్వు గమనించు. ఎందుకు? శివశక్తేక యుక్త అన్నట్టుగా ఎప్పుడు విడతీయటానికి వీలు లేదు. భౌతికంగా రెండు శరీరాలుగా కనిపిస్తున్నప్పటికీ ఎప్పుడూ ఒకటై ఉన్నవాళ్ళు. అందుకే బాహ్య ప్రాణంలో కనిపిస్తుంది సీత, రాముడు సీత బాహ్య ప్రాణం. ఒకళ్ళ మనసు ఇంకొకళ్ళు ఎరిగి ఎందుకుంటారు అంటే, ఎలా అయితే శివుడికి తెలియకుండా పార్వతి ఏదీ చెయ్యదు, అలాగే స్మరించగానే చెయ్యదు. ఇక్కడ ఎందుకు అలా చెప్తున్నారు అంటే, ఇద్దరూ కలయికతోనే ఉంటారు. సృష్టికి మూలం శివశక్తి యుక్త ఇద్దరు. ఏతదేవా హి కావ్యం తే కావ్యానాం ఉత్తమం శృతం సర్వం విస్తరతు రామ వాక్యాస్యతి న సంశయః. అందుకే రామ, నువ్వు వినిన ఈ రామాయణ గాథ కావ్యము లోకంలో కల్లా సర్వోత్తమమైనది. ఇది నీ అవతార వృత్తాంతాన్ని సమగ్రంగా ఈ లోకంలో వెల్లడింపగలిగినది. ఇది ముమ్మాటికి నిజము. జన్మ ప్రభూతి తే వీర సుఖ దుఃఖోపసీవనం భవిష్యత్యుత్తరం చేహ్య సర్వం వాల్మీకినా కృతం. ఓ మహావీర, నువ్వు జన్మించినప్పటి నుంచి మొదలుకుని నీకు జీవితంలో జరిగినవన్నీ సుఖాలు కానీ దుఃఖాలు కానీ, సీతాదేవి యొక్క అంతర్ధానం వరకు, అంతేకాదు రాబోయే యొక్క పరిణామాల గురించి కూడా. అంటే అంతర్ధానం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా లభించింది, మళ్ళీ ఇప్పుడు దాని తర్వాత ఏమైంది, ఇవన్నీ కూడా రాబోయే పరిణామాల గురించి నా అనుగ్రహం వలన త్రికాలందు కూడా కాలజ్ఞుడైన వాల్మీకి మహర్షి ఈ కావ్యాన్ని రచించాడు. ఆది కావ్యమిదం రామం త్వయి సర్వం ప్రతిష్ఠితం
నహ్యాన్యో హర్హతి కావ్యానాం యశోభాగాగ్రవాదృతే. నీ రఘురామ, ఇది ఆది కావ్యం. ఆది అంటే మొదలు, కావ్యం దీనికి మించింది ఏమీ లేదంటే అన్నిటిలోకి కూడా గొప్ప కావ్యం ఇది, మొదటి కావ్యం ఇది. నీ వృత్తాంతం అంతా కూడా ఇందులో చక్కగా వివరించబడి ఉన్నది. రఘువంశవర్ధనుడు అయిన నీవు తప్ప మరి ఎవ్వరూ కూడా ఈ కావ్యానికి నాయకుడు అవ్వటానికి అర్హుడు కాలేడు, అర్హత లేదు వాళ్ళెవ్వరికి కూడా. श्रुतं ते पूर्वमेतद्धि मया सर्वं सुरेः सह दिव्यम् అద్భుతరూపం చ సత్యవాక్యం అనావృతం. నీ వృత్తాంతం తెలిపే ఈ మహాకావ్యము నేను దేవతలతో కలిసి ఇంతకు ముందే సంపూర్ణంగా విని ఉన్నాను. ఇది చాలా దివ్యమైనది. ఇది మహాకావ్య రూపంలో అతి అద్భుతమైనది. సత్వం పురుషశార్దూల ధర్మేణ సుసమాహితః శేషం భవిష్యం కాకుత్సా కావ్యం రామాయణం శృణు. పైగా ఈ రామాయణం అన్నది జ్ఞానపూర్ణము. ఇందులో ప్రతి విషయము కూడా పరమ సత్యము. అందుకే ఓ నరోత్తమ, రఘురామ, నీవు సావధాన చిత్తుడివై ఈ ధర్మబద్ధంగా రాబోయే సంఘటనల గురించి కూడా వివరించే ఈ రామాయణాన్ని నువ్వు ఆలకించు. ఉత్తరం నామ కావ్యస్య శేషం అత్ర మహాయసః తచ్చునుష్వ మహాతేజ ఋషిభిః సాధముత్తమం. దివ్య తేజోమూర్తి, మహాయశస్వి, ఉత్తమమైన శేషించిన ఈ కావ్యోత్తర భాగాన్ని, అంటే ఈ కావ్యానికి ఉన్న ఉత్తర భాగాన్ని ఉత్తర రామాయణం అంటారు. నీవు ఈ మునులతో కలిసి శ్రద్ధగా విను. నా కల్వన్యేన కాకుత్సా శ్రోతవ్యం ఇదముత్తమం పరమం ఋషీణ వీరత్వయేవ రఘునందన. ఓ రఘురామ, ఓ వీర, మహోన్నతమైన ఈ కావ్యము మహారాజర్షివైన నీవే మొట్టమొదట వినదగిన వాడివి. నీకంటే ముందుగా దీన్ని ఎవరు వినుటకి అర్హులు కారు. ఏతావద్యుక్తా వచనం బ్రహ్మ త్రిభువనేశ్వరః జగామ త్రిదివం దేవో దేవేహ సహ బాంధవ్యేహ. ముల్లోకాల్లో కూడా అధిపతిగా ఉన్న నువ్వు, బ్రహ్మదేవుడు ఆ రామాయణం గురించి రాముడికి ఇంతగా వివరించిన తర్వాత ఇంద్రాది దేవతలు అందరితో కలిసి తన స్వర్గలోకానికి తను వెళ్ళిపోయాడు. ఏ చ తత్ర మహాత్మానా ఋషయో బ్రహ్మలౌకికాః బ్రహ్మణా సమనుజ్ఞాతా న్యవర్తంత మహోజసః ఉత్తరం శ్రోతుమనస్కో భవిష్యం యశ్చ రాఘవే. అక్కడ ఆ దేవతలతో తను వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మలోకానికి చెందిన వాళ్ళు, దివ్య తేజోమూర్తులు, మహాత్ములు అయిన ఋషులు ఆ బ్రహ్మదేవుని ఆజ్ఞని కూడా శిరసావహించి రామాయణంలో భాగమైన ఈ ఉత్తరకాండని వినాలన్న కోరికతో అక్కడే ఉండిపోయారు. తతో రామః శుభాం వాణిం దేవదేవేన భాషితాం శ్రుత్వా పరమతేజస్వి వాల్మీకిం ఇదమబ్రవీత్. దేవదేవుడైన బ్రహ్మ చెప్పిన ఆ శుభమాటలు, వచనాలు విన్న తర్వాత పరమ తేజోమూర్తి అయిన శ్రీరాముడు వాల్మీకి మహర్షితో ఇలా అన్నాడు. భగవన్ శ్రోతుమనస్సా ఋషయో బ్రహ్మలౌకికాః భవిష్యత్యుత్తరం యన్మే శోభూతే సంప్రవర్తతాం. పూజ్య మహర్షి, ఈ ఋషులందరూ కూడా బ్రహ్మలోకానికి చెందినవారు. మీరు నా వృత్తాంతమంతా కూడా సంబంధించిన భవిష్యత్ గాథను వినటానికి వీళ్ళు కూడా కుతూహలంగా ఉన్నారు. కనుక ఈ కథాగానాన్ని రేపు ప్రాతకాలం జరిపించండి అని చెప్పాడు. ఏవం వినిశ్చయం కృత్వా సంప్రవృష్య కుశీలవో తం జనాఘం విసృజ్యాధా పర్ణశాలాం ఉపాగమత్ తామేవ శోచతః సీతాం సావ్యతీయాయ సర్వరీ. శ్రీరాముడు ఇలా తన నిర్ణయాన్ని చెప్పిన తర్వాత సదస్సుల్ని వాళ్ళ వాళ్ళ నివాస స్థలానికి పంపించేశారు. తర్వాత ప్రభు
కుశలవల్ని తీసుకుని వాల్మీకి కుటీరానికి చేరి ఆ రాముడు ఆ రాత్రంతా కూడా సీతాదేవిని స్మరిస్తూనే గడిపాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 98 సర్గ సంపూర్ణం.